అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ అయితే ఎగ్జామ్స్ అయిపోయాయి. చాలామంది మంచి స్కోర్ చేస్తుంటారు. మంచి స్కోర్ చేసిన వాళ్ళందరూ కూడా జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వండి. అలాగే మిగతా వాళ్ళు జేఈ మెయిన్స్ ద్వారా మంచి అన్నిటిల్లో సీట్ రావచ్చు. కాకపోతే ఎవరికైతే తక్కువ స్కోర్ వస్తుందో వాళ్ళకి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అనేది ఒక మంచి యూనివర్సిటీ ఉంది. ఇది పంజాబ్లో ఉంది. పంజాబ్లో ఉన్నటువంటి జలంధర్కి అవుట్స్కట్స్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది కంప్లీట్గా ప్రైవేట్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి చాలామంది జాయిన్ అవుతున్నారు. దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఈ స్లైడ్లో చూపించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. స్టూడెంట్ పేరు, స్టూడెంట్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, స్టేటు, క్వాలిఫికేషన్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేయండి. దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మార్చి 26 నుంచి. అలాగే ఎగ్జామ్కి సంబంధించి స్లాట్ బుకింగ్ కూడా స్టార్ట్ అయింది. మార్చి 26 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏ రోజైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన స్లాట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. దానికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో ఏప్రిల్ 15వ తారీఖు వరకు కూడా టైం ఉంది. ఏప్రిల్ 15వ తారీఖు వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, స్లాట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం చూస్తే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మార్చి 26, 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. స్లాట్ బుకింగ్ అంటే ఎగ్జామ్కి సంబంధించి స్లాట్ బుకింగ్ ఏదైతే ఉందో ఆన్లైన్ ఎగ్జామినేషన్ కోసం, అది కూడా మార్చి 26 నుంచి ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది. ఈ స్లాట్ బుకింగు మనము ఏ రోజైతే మనకు అనుకూలమైన డేట్ ఉంటుందో ఆ రోజున మనం బుక్ చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ ఫర్ అప్లై, దీనికి రిజిస్ట్రేషన్కి కానీ స్లాట్ బుకింగ్ కానీ ఏప్రిల్ 15వ తారీఖు వరకు కూడా మనకి టైం ఇచ్చారు. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఏప్రిల్ 4. ఆల్రెడీ ఏప్రిల్ 4 అంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుని స్లాట్ బుకింగ్ చేసుకున్నారో వాళ్ళకి ఏప్రిల్ 4 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా టైం ఉంది. కాబట్టి ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసినటువంటి చాలామంది కూడా ఏపీ, తెలంగాణ నుంచి ఈ యొక్క లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఏదైతే పంజాబ్లో ఉందో ఇక్కడ ఆల్రెడీ జాయిన్ అయ్యి బీటెక్ కోర్సెస్ చేస్తున్నారు. అయితే మరీ అంత గొప్పది కాదు, అలాగని చెడ్డది కాదు, పర్వాలేదు. మనకి ఇక్కడికి వెళ్తే మంచి లాంగ్వేజ్ స్కిల్స్ వస్తాయి, అదొకటి అడ్వాంటేజు. రెండోది ఫీజు కూడా కొంతవరకు తక్కువలో అయిపోవచ్చు. దీనికి సంబంధించినటువంటి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దీనికి చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ మెక్ట్రానిక్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీ, రోబోటిక్ అండ్ ఆటోమేషన్, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ కూడా ఉంది. మంచి మంచి కోర్స్ అయితే ప్రొఫెషనల్ లవ్లీ యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. మరి దీనికి మనం చూసుకుంటే యాక్సెసిబిలిటీ అంటే మనం వెళ్ళటానికి కూడా ట్రైన్ ఫెసిలిటీ ఉంది, బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. చాలామంది ఇక్కడికి నేను ఏపీ, తెలంగాణ నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా ట్రైన్కి వెళ్తున్నట్టుగా కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఫీజు కూడా చూస్తే మనకి 6.8 lakhs నుంచి 16 lakhs వరకు కూడా అవుతుంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లాంటి కోర్సెస్కి కొంత ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఎక్కువ ఫీజు ఎక్కడవుతుంది అంటే మనం తీసుకునేటువంటి వాళ్ళు ప్రొవైడ్ చేసే హాస్టల్, మనము సింగిల్ ఆక్యుపెన్సీయా, డబుల్ ఆక్యుపెన్సీయా, లేకపోతే 5 members ఆక్యుపెన్సీయా, ఇట్లా ఉంటుంది. దాన్ని బట్టి మన ఫీజు కూడా అక్కడ పెరుగుతూ ఉంటుంది. ఫీజు ఎక్కువైనా పర్వాలేదు, స్టూడెంట్కి మంచి అక్కడ అన్నీ అనుకూలంగా ఉండాలి అనుకున్నప్పుడు కొంచెం ఫీజు ఎక్కువవుతుంది. లేదు అడ్జస్ట్ అవ్వగలుగుతామంటే తక్కువ ఫీజుతో అయిపోతుంది. అంతేకాకుండా ఇక్కడ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి సంబంధించి చాలా మంచి రిక్రూటర్స్ అంటే టాప్ రిక్రూటర్స్ ఇక్కడికి వచ్చి రిక్రూట్ చేసుకున్నారు. ముఖ్యంగా మనందరికీ తెలుసు గూగుల్ వాళ్ళు కానీ, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ, అమెజాన్ వాళ్ళు కానీ, సిస్కో వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా వచ్చి ఈ కాలేజీలో ఇక్కడ ఉన్నటువంటి బీటెక్ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. మంచి ఆపర్చునిటీస్ అయితే బాగానే ఉన్నాయి, ప్యాకేజ్ కూడా బాగానే ఉంది. కాబట్టి ఇది ఒక ఆప్షన్గా అందరూ ఎంచుకుంటారని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైతే జేఈ ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్లో తక్కువ స్కోర్ వస్తుందన్న వాళ్ళు ఈ యూనివర్సిటీని ఒక ఆప్షన్గా పెట్టుకోండి. దీన్ని కూడా రాసుకొని ఉంచుకోండి. ఒకవేళ ఎంసెట్ మరొకటి